ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి వర్సెస్ ఫిలిం ఇండస్ట్రీ అన్నట్టుగా కొనసాగుతుంది. అల్లు అర్జున్ వివాదంతో పరిస్థితులు వేడెక్కాయి. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత జరుగుతున్న పరిణామాలు, అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం, రాత్రంతా ఆయన్ను జైల్లో ఉంచడం, రిలీజ్ అయిన తర్వాత జరిగిన ఎమోషనల్ సిచ్యువేషన్, ఇండస్ట్రీ పెద్దలు వెళ్లి పరామర్శించడం లాంటివి మరింత హీట్ ని పెంచాయి. అంతేకాదు కోర్టులో అల్లు అర్జున్ కేసు ఇంకా అయిపోలేదు, పెండింగ్ లోనే ఉంది. అటు సంధ్య థియేటర్ ఘటనలో తల్లి మరణించగా కొడుకు శ్రీతేజ్ ఇంకా చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ క్రమంలో తాజాగా అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఈ విషయంలో స్పందించారు. బండిపై మండిపడిన ఆయన రేవంత్ ని క్లారిటీ ఇవ్వాలని కోరారు. ఇక రేవంత్ అల్లు అర్జున్ చెప్పినా వినకుండా ఇలా చేశారంటూ ఇక ఈ విషయంలో అల్లు అర్జున్ కూడా తన వర్షన్ వివరించారు. ఇదంతా తాజాగా జరిగింది, అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ఇండస్ట్రీలో భయం మొదలైంది. సినిమాలకు బెనిఫిషియర్లు రద్దు, టికెట్ రేట్లు పెంచేది లేదంటూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో పెద్ద పెద్ద సినిమాలకు గుబులు మొదలైంది. ప్రస్తుతం ఇండియా అంతటా చూసుకుంటే టాలీవుడ్ నుంచి మాత్రమే పాన్ ఇండియా సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు బయటకి వస్తున్నాయి. అవి హిట్ అవ్వాలనుకున్నా, రికార్డ్ స్థాయి కలెక్షన్లు సాధించాలనుకున్నా బెనిఫిషియర్లు టికెట్ రేట్లు పెంచుకోవటం చాలా ముఖ్యం. అలా చేయకపోతే కలెక్షన్స్ పై ప్రభావం పడే అవకాశం ఉంది. ముందు ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉంటుంది అనేది చెప్పలేం. కానీ రిలీజ్ కి చాలా దగ్గరలో ఉన్న గేమ్ చేంజర్ కు మాత్రం ఇది చాలా దెబ్బ అని చెప్పవచ్చు. ఇంకో 20 రోజుల్లో రామ్ చరణ్ గేమ్ చేంజర్ రిలీజ్ కాబోతుంది. సంక్రాంతి కానుకగా ఈ మూవీ రిలీజ్ కి ఉంది. అయితే పుష్ప 2 ఇప్పటికే 1500 కోట్లు కలెక్ట్ చేసి 2000 కోట్లు టార్గెట్ గా దూసుకుపోతుంది. కాగా సంక్రాంతికి రిలీజ్ అవుతున్న రామ్ చరణ్ సినిమా కూడా అంతకు మించి కాకపోయినా 1000 కోట్లైనా దాటాల్సి ఉంది. మరి అంత కలెక్షన్స్ రావాలి అంటే తెలంగాణలో బెనిఫిషియర్లు లేకపోతే కష్టంగా మారే అవకాశం ఉంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే రామ్ చరణ్ ఒక సినిమాకే కాదు, తర్వాత వచ్చే పెద్ద సినిమాలకు ఇది పెద్ద దెబ్బ అనే చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ సమస్యకు పరిష్కారం కోసం ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్న చిరంజీవి రంగంలోకి దిగే అవకాశం ఉన్నట్టు టాక్ నడుస్తుంది. ముందు తన కొడుకు రామ్ చరణ్ సినిమా కోసం మాత్రమే కాదు, ఇండస్ట్రీ కోసం ఆయన రంగంలోకి దిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. అయితే ఈ విషయం కోర్టుల ద్వారా తేల్చుకుంటారా లేక ప్రభుత్వంతో గొడవ పెట్టుకోకుండా చర్చల ద్వారా పరిష్కరించుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ హీట్ మూమెంట్ లో ప్రభుత్వాన్ని కదిలించడం కష్టమే అని చెప్పాలి. రామ్ చరణ్ సినిమా వరకు ఇది పరిష్కారం అయ్యే అవకాశం లేదనే చెప్పాలి. హాస్పిటల్లో ఉన్న శ్రీతేజ్ పరిస్థితి మెరుగుపడి అతను డిశ్చార్జ్ అయితే చిన్నగా ఇండస్ట్రీ కదిలే ఛాన్స్ ఉంది. లేదంటే కొంత సమయం తీసుకొని అయినా ప్రభుత్వంతో ఈ విషయం ఇండస్ట్రీ చర్చలు చేస్తుందని టాక్ వినిపిస్తుంది. ఇక ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి ముందడుగు వేస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. దాసరి పోయిన తర్వాత టాలీవుడ్ కి వచ్చిన ఎన్నో సమస్యలను ఆయన ముందుండి పరిష్కరించారు. దాంతో ఈ ప్రాబ్లమ్స్ కూడా మెగాస్టార్ ముందేసుకొని చర్చిస్తారనేది తెలుస్తుంది. కానీ ఎటు పోయి ఎటు వచ్చిన తెలంగాణలో గేమ్ చేంజర్ కి మాత్రం పెద్ద దెబ్బ తప్పదని తెలుస్తుంది. అసలే శంకర్ డైరెక్షన్ పై భయంగా ఉన్న ఫ్యాన్స్ కు ఈ విషయం జీర్ణించుకోలేని సమస్యగా మారింది. మరి సంక్రాంతి వరకు ఏమైనా అద్భుతాలు జరుగుతాయా? రామ్ చరణ్ గేమ్ చేంజర్ పరిస్థితి ఏమవుతుంది? పుష్ప 2 కలెక్షన్స్ కు దగ్గరగా వచ్చి పరువు నిలబెట్టుకుంటుందా? ఒకవేళ ఈ సినిమా హిట్ అవ్వకపోతే పరిస్థితి ఏంటి అనేది చూడాలి. మరి ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి వర్సెస్ ఫిలిం ఇండస్ట్రీ అన్నట్టుగా కొనసాగుతుంది. అల్లు అర్జున్ వివాదంతో పరిస్థితులు వేడెక్కాయి. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత జరుగుతున్న పరిణామాలు, అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం, రాత్రంతా ఆయన్ను జైల్లో ఉంచడం, రిలీజ్ అయిన తర్వాత జరిగిన ఎమోషనల్ సిచ్యువేషన్, ఇండస్ట్రీ పెద్దలు వెళ్లి పరామర్శించడం లాంటివి మరింత హీట్ ని పెంచాయి. అంతేకాదు కోర్టులో అల్లు అర్జున్ కేసు ఇంకా అయిపోలేదు, పెండింగ్ లోనే ఉంది. అటు సంధ్య థియేటర్ ఘటనలో తల్లి మరణించగా కొడుకు శ్రీతేజ్ ఇంకా చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ క్రమంలో తాజాగా అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఈ విషయంలో స్పందించారు. బండిపై మండిపడిన ఆయన రేవంత్ ని క్లారిటీ ఇవ్వాలని కోరారు. ఇక రేవంత్ అల్లు అర్జున్ చెప్పినా వినకుండా ఇలా చేశారంటూ ఇక ఈ విషయంలో అల్లు అర్జున్ కూడా తన వర్షన్ వివరించారు. ఇదంతా తాజాగా జరిగింది, అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ఇండస్ట్రీలో భయం మొదలైంది. సినిమాలకు బెనిఫిషియర్లు రద్దు, టికెట్ రేట్లు పెంచేది లేదంటూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో పెద్ద పెద్ద సినిమాలకు గుబులు మొదలైంది. ప్రస్తుతం ఇండియా అంతటా చూసుకుంటే టాలీవుడ్ నుంచి మాత్రమే పాన్ ఇండియా సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు బయటకి వస్తున్నాయి. అవి హిట్ అవ్వాలనుకున్నా, రికార్డ్ స్థాయి కలెక్షన్లు సాధించాలనుకున్నా బెనిఫిషియర్లు టికెట్ రేట్లు పెంచుకోవటం చాలా ముఖ్యం. అలా చేయకపోతే కలెక్షన్స్ పై ప్రభావం పడే అవకాశం ఉంది. ముందు ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉంటుంది అనేది
చెప్పలేం. కానీ రిలీజ్ కి చాలా దగ్గరలో ఉన్న గేమ్ చేంజర్ కు మాత్రం ఇది చాలా దెబ్బ అని చెప్పవచ్చు. ఇంకో 20 రోజుల్లో రామ్ చరణ్ గేమ్ చేంజర్ రిలీజ్ కాబోతుంది. సంక్రాంతి కానుకగా ఈ మూవీ రిలీజ్ కి ఉంది. అయితే పుష్ప 2 ఇప్పటికే 1500 కోట్లు కలెక్ట్ చేసి 2000 కోట్లు టార్గెట్ గా దూసుకుపోతుంది. కాగా సంక్రాంతికి రిలీజ్ అవుతున్న రామ్ చరణ్ సినిమా కూడా అంతకు మించి కాకపోయినా 1000 కోట్లైనా దాటాల్సి ఉంది. మరి అంత కలెక్షన్స్ రావాలి అంటే తెలంగాణలో బెనిఫిట్ షోలు లేకపోతే కష్టంగా మారే అవకాశం ఉంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే రామ్ చరణ్ ఒక సినిమాకే కాదు, తర్వాత వచ్చే పెద్ద సినిమాలకు ఇది పెద్ద దెబ్బ అనే చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ సమస్యకు పరిష్కారం కోసం ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్న చిరంజీవి రంగంలోకి దిగే అవకాశం ఉన్నట్టు టాక్ నడుస్తుంది. ముందు తన కొడుకు రామ్ చరణ్ సినిమా కోసం మాత్రమే కాదు, ఇండస్ట్రీ కోసం ఆయా రంగంలోకి దిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. అయితే ఈ విషయం కోర్టుల ద్వారా తేల్చుకుంటారా లేక ప్రభుత్వంతో గొడవ పెట్టుకోకుండా చర్చల ద్వారా పరిష్కరించుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ హిట్ మూవ్మెంట్ లో ప్రభుత్వాన్ని కదిలించడం కష్టమే అని చెప్పాలి. రామ్ చరణ్ సినిమా వరకు ఇది పరిష్కారం అయ్యే అవకాశం లేదనే చెప్పాలి. హాస్పిటల్లో ఉన్న శ్రీతేజ్ పరిస్థితి మెరుగుపడి అతను డిశ్చార్జ్ అయితే చిన్నగా ఇండస్ట్రీ కదిలే ఛాన్స్ ఉంది. లేదంటే కొంత సమయం తీసుకొని అయినా ప్రభుత్వంతో ఈ విషయం ఇండస్ట్రీ చర్చలు చేస్తుందని టాక్ వినిపిస్తుంది. ఇక ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి ముందడుగు వేస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. దాసరి పోయిన తర్వాత టాలీవుడ్ కి వచ్చిన ఎన్నో సమస్యలను ఆయన ముందుండి పరిష్కరించారు. దాంతో ఈ ప్రాబ్లమ్స్ కూడా మెగాస్టార్ ముందేసుకొని చర్చిస్తారనేది తెలుస్తుంది. కానీ ఎటు పోయి ఎటు వచ్చిన తెలంగాణలో గేమ్ చేంజర్ కి మాత్రం పెద్ద దెబ్బ తప్పదని తెలుస్తుంది. అసలే శంకర్ డైరెక్షన్ పై భయంగా ఉన్న ఫ్యాన్స్ కు ఈ విషయం జీర్ణించుకోలేని సమస్యగా మారింది. మరి సంక్రాంతి వరకు ఏమైనా అద్భుతాలు జరుగుతాయా? రామ్ చరణ్ గేమ్ చేంజర్ పరిస్థితి ఏమవుతుంది? పుష్ప 2 కలెక్షన్స్ కు దగ్గరగా వచ్చి పరువు నిలబెట్టుకుంటుందా? ఒకవేళ ఈ సినిమా హిట్ అవ్వకపోతే పరిస్థితి ఏంటి అనేది చూడాలి. మరి ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి వర్సెస్ ఫిలిం ఇండస్ట్రీ అన్నట్టుగా కొనసాగుతుంది. అల్లు అర్జున్ వివాదంతో పరిస్థితులు వేడెక్కాయి. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత జరుగుతున్న పరిణామాలు, అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం, రాత్రంతా ఆయన్ను జైల్లో ఉంచడం, రిలీజ్ అయిన తర్వాత జరిగిన ఎమోషనల్ సిచ్యువేషన్, ఇండస్ట్రీ పెద్దలు వెళ్లి పరామర్శించడం లాంటివి మరింత హీట్ ని పెంచాయి. అంతేకాదు కోర్టులో అల్లు అర్జున్ కేసు ఇంకా అయిపోలేదు, పెండింగ్ లోనే ఉంది. అటు సంధ్యా థియేటర్ ఘటనలో తల్లి మరణించగా కొడుకు శ్రీతేజ్ ఇంకా చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ క్రమంలో తాజాగా అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఈ విషయంలో స్పందించారు. బండిపై మండిపడిన ఆయన రేవంత్ ని క్లారిటీ ఇవ్వాలని కోరారు. ఇక రేవంత్ అల్లు అర్జున్ చెప్పినా వినకుండా ఇలా చేశారంటూ ఇక ఈ విషయంలో అల్లు అర్జున్ కూడా తన వర్షన్ వివరించారు. ఇదంతా తాజాగా జరిగింది, అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ఇండస్ట్రీలో భయం మొదలైంది. సినిమాలకు బెనిఫిట్ షోలు రద్దు, టికెట్ రేట్లు పెంచేది లేదంటూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో పెద్ద పెద్ద సినిమాలకు గుబులు మొదలైంది. ప్రస్తుతం ఇండియా అంతటా చూసుకుంటే టాలీవుడ్ నుంచి మాత్రమే పాన్ ఇండియా సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు బయటకి వస్తున్నాయి. అవి హిట్ అవ్వాలనుకున్నా, రికార్డ్ స్థాయి కలెక్షన్లు సాధించాలనుకున్నా బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు పెంచుకోవటం చాలా ముఖ్యం. అలా చేయకపోతే కలెక్షన్స్ పై ప్రభావం పడే అవకాశం ఉంది. ముందు ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉంటుంది అనేది చెప్పలేం. కానీ రిలీజ్ కి చాలా దగ్గరలో ఉన్న గేమ్ చేంజర్ కు మాత్రం ఇది చాలా దెబ్బ అని చెప్పవచ్చు. ఇంకో 20 రోజుల్లో రామ్ చరణ్ గేమ్ చేంజర్ రిలీజ్ కాబోతుంది. సంక్రాంతి కానుకగా ఈ మూవీ రిలీజ్ కి ఉంది. అయితే పుష్ప 2 ఇప్పటికే 1500 కోట్లు కలెక్ట్ చేసి 2000 కోట్లు టార్గెట్ గా దూసుకుపోతుంది. కాగా సంక్రాంతికి రిలీజ్ అవుతున్న రామ్ చరణ్ సినిమా కూడా అంతకు మించి కాకపోయినా 1000 కోట్లైనా దాటాల్సి ఉంది. మరి అంత కలెక్షన్స్ రావాలి అంటే తెలంగాణలో బెనిఫిట్ షోలు లేకపోతే కష్టంగా మారే అవకాశం ఉంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే రామ్ చరణ్ ఒక సినిమాకే కాదు, తర్వాత వచ్చే పెద్ద సినిమాలకు ఇది పెద్ద దెబ్బ అనే చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ సమస్యకు పరిష్కారం కోసం ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్న చిరంజీవి రంగంలోకి దిగే అవకాశం ఉన్నట్టు టాక్ నడుస్తుంది. ముందు తన కొడుకు రామ్ చరణ్ సినిమా కోసం మాత్రమే కాదు, ఇండస్ట్రీ కోసం ఆయా రంగంలోకి దిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. అయితే ఈ విషయం కోర్టుల ద్వారా తేల్చుకుంటారా లేక ప్రభుత్వంతో గొడవ పెట్టుకోకుండా చర్చల ద్వారా పరిష్కరించుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ హిట్ మూవ్మెంట్ లో ప్రభుత్వాన్ని కదిలించడం కష్టమే అని చెప్పాలి. రామ్ చరణ్ సినిమా వరకు ఇది పరిష్కారం అయ్యే అవకాశం లేదనే చెప్పాలి. హాస్పిటల్లో ఉన్న శ్రీతేజ్ పరిస్థితి మెరుగుపడి అతను డిశ్చార్జ్ అయితే చిన్నగా ఇండస్ట్రీ కదిలే ఛాన్స్ ఉంది. లేదంటే కొంత సమయం తీసుకొని అయినా ప్రభుత్వంతో ఈ విషయం ఇండస్ట్రీ చర్చలు చేస్తుందని టాక్ వినిపిస్తుంది. ఇక ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి
చిరంజీవి ముందడుగు వేస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. దాసరి పోయిన తర్వాత టాలీవుడ్ కి వచ్చిన ఎన్నో సమస్యలను ఆయన ముందుండి పరిష్కరించారు. దాంతో ఈ ప్రాబ్లమ్స్ కూడా మెగాస్టార్ ముందేసుకొని చర్చిస్తారనేది తెలుస్తుంది. కానీ ఎటు పోయి ఎటు వచ్చిన తెలంగాణలో గేమ్ చేంజర్ కి మాత్రం పెద్ద దెబ్బ తప్పదని తెలుస్తుంది. అసలే శంకర్ డైరెక్షన్ పై భయంగా ఉన్న ఫ్యాన్స్ కు ఈ విషయం జీర్ణించుకోలేని సమస్యగా మారింది. మరి సంక్రాంతి వరకు ఏమైనా అద్భుతాలు జరుగుతాయా? రామ్ చరణ్ గేమ్ చేంజర్ పరిస్థితి ఏమవుతుంది? పుష్ప 2 కలెక్షన్స్ కు దగ్గరగా వచ్చి పరువు నిలబెట్టుకుంటుందా? ఒకవేళ ఈ సినిమా హిట్ అవ్వకపోతే పరిస్థితి ఏంటి అనేది చూడాలి. మరి ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి వర్సెస్ ఫిలిం ఇండస్ట్రీ అన్నట్టుగా కొనసాగుతుంది. అల్లు అర్జున్ వివాదంతో పరిస్థితులు వేడెక్కాయి. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత జరుగుతున్న పరిణామాలు, అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం, రాత్రంతా ఆయన్ను జైల్లో ఉంచడం, రిలీజ్ అయిన తర్వాత జరిగిన ఎమోషనల్ సిచ్యువేషన్, ఇండస్ట్రీ పెద్దలు వెళ్లి పరామర్శించడం లాంటివి మరింత హీట్ ని పెంచాయి. అంతేకాదు కోర్టులో అల్లు అర్జున్ కేసు ఇంకా అయిపోలేదు, పెండింగ్ లోనే ఉంది. అటు సంధ్యా థియేటర్ ఘటనలో తల్లి మరణించగా కొడుకు శ్రీతేజ్ ఇంకా చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ క్రమంలో తాజాగా అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఈ విషయంలో స్పందించారు. బన్నీపై మండిపడిన ఆయన రేవంత్ ని క్లారిటీ ఇవ్వాలని కోరారు. ఇక రేవంత్ అల్లు అర్జున్ చెప్పినా వినకుండా ఇలా చేశారంటూ ఇక ఈ విషయంలో అల్లు అర్జున్ కూడా తన వర్షన్ వివరించారు. ఇదంతా తాజాగా జరిగింది, అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ఇండస్ట్రీలో భయం మొదలైంది.